అలా జరగడానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవడమే. అదే ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మాత్రమే మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఇది బాగా సపోర్ట్ అయిందనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కొంచెం కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే నాలెడ్జ్‌ని తీసుకోవడం అనే దానికన్నా కూడా మనం మనం యూజ్ చేస్తూ 10 మందికి అది అవేర్‌నెస్ లాగా ఇవ్వగలిగితే ద బెస్ట్ అవుట్‌పుట్ మనకి, మన ఫ్యామిలీకి జరుగుతుందని నా పర్సనల్ ఇంటెన్షన్ అండి. ఇక్కడ చూసారు గదా! ఈ పిక్ అంతా చూస్తే మొత్తం మానవ శరీరం మొత్తం దేనితో మేడప్ అయి ఉంది? చర్మం, ఆర్గాన్స్ ఇవన్నీ. ఇవన్నీ ఉండాలంటే ఒకదానికి ఒకదానికి లింక్ అనమాట. బ్లడ్ గూడా అంతే ఇంపార్టెంట్. ఆ బ్లడ్‌ని హెల్తీగా ఉంచుకోవడం గూడా అంతే ఇంపార్టెంట్. బ్లడ్ లేకుంటే జరిగే నష్టాలేంటి? బ్లడ్ ఎక్కువగా మన బాడీలో ఎందుకుండాలి? ఆ బ్లడ్ హెల్త్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఒక్కోటొక్కటి మనం మంచిగా, అంటే ఇది చాలా పెద్ద టాపిక్కు. అయినా కూడా మనకున్న టైంలో మంచిగా దీన్ని డెలివరీ చేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కుదిరితే నోట్స్ తీసుకుంటే బెస్ట్. మేమంతా అప్పుడు నోట్స్ తీసుకున్నాం కాబట్టే ఈరోజు మాక్సిమం అందరికి రీచ్ అయ్యేలాగా చెప్పగలుగుతున్నాం అనమాట. ఇక్కడ చూసారు గదా! బ్లడ్ అంటే రక్తం అనేది ఏందంటే చాలా రకాల రక్తంలోనే అన్నీ ఉంటాయన్నమాట. మన ఆరోగ్యం ఉండేది, అనారోగ్యం ఉండేది, మన ఆయుష్‌ని నిర్ధారించేది కూడా బ్లడ్డే మన బాడీలో. అర్థమవుతుందా? ఎందుకంటే రక్తనాళాలు అంటాం. అంటే బ్లడ్ వెసెల్ అంటాం గదా! అదే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. అంటే ప్రతి దానికి రక్తం రిలేటెడ్‌గా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా ఇవన్నీ కూడా జనరేషన్ ప్రాసెస్. ఆ రక్తం అనేది జనరేట్ అవ్వాలంటేనే ఎలా జరిగిద్ది? అసలు ఏమేం విధులు నిర్వహిస్తాయి? వాటి విధుల్లో ఏదన్నా ఒక్కటి కానీ బ్రేక్ అయితే మన బాడీలో జరిగే నష్టాలేంటి? అని ఎప్పుడు దాన్ని బ్రేక్ చేయకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అవన్నీ మనం ఒక్కోటొక్కటి నిదానంగా తెలుసుకుందాం. ఇక్కడ చూసారు గదా! రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా. ప్లాస్మా అనేదేంటంటే ఒక వైటు, అంటే మనం ఎలా చెప్పాలి? చాలామంది ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటారు. వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ పీసెస్‌ని కట్ చేసుకున్న తర్వాత క్యారీ బ్యాగ్‌లో పట్టుకెళ్తూ ఉంటారు. ఆ క్యారీ బ్యాగ్‌లో పట్టుకెళ్ళిన తర్వాత కింద వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా! అంటే ఆ వాటర్ వస్తుంటాయి. ఆ వాటర్ లాగా వస్తదనమాట ఆ ప్లాస్మా అనేది. అందులో మన బాడీకి ఏమేమి కావాలి అనేది నిర్ధారించబడుతుందనమాట. అర్థమైందా? ఇవి వీటితో పాటు ఏంటంటే, ఈ రక్తం ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుందంటే, ఈ రక్తం అనేది లేకుంటే మనకు ఆక్సిజన్ అందదు. మనకు ప్రాణవాయువు అందదు. మన మన రెస్పిరేటరీ శ్వాసనాళాలతో పాటు ఊపిరితిత్తులు కూడా ఆగిపోతాయట. అర్థమవుతుందా? ఎందుకంటే ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్ళాలి. ప్రతి కణానికి చేరాలి. కణజాలాలకి వెళ్ళాలి. అవయవాలన్నిటికి రీచ్ అవ్వాలంటే బ్లడ్ ఉండాలి మన బాడీలో. అదేవిధంగా గ్లూకోజ్ కావచ్చు. మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ ఉంటుంది కదా! ప్రతి ఫుడ్‌లో గ్లూకోజ్ ఉంటుంది. అవునా కదా? పోషకాలన్నీ మన బాడీలోకి ప్రతి పార్ట్‌కి, ప్రతి కణానికి చేరాలన్నా కూడా రీచ్ అయ్యి అక్కడ ఆ కణానికి శక్తిని అందించి, ఆ శక్తి కణజాలాలన్నిటికి వెళ్ళి, ఆ కణజాలాలన్నీ కలిపి ఒక అవయవం మంచిగా వర్కింగ్ మెథడ్‌లోకి రావాలన్నా కూడా మనకి ఆక్సిజన్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్‌ని దానికి పంపించి ట్రాన్స్‌పోర్టేషన్ చేయాలంటే బ్లడ్ చాలా అవసరం. అర్థమైందా? అదొకటిను. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ మనకి ఆక్సిజన్ ఒకటే కాదు గదా! లో ఆక్సిజన్ బాడీలోకి తీసుకుంటే లోపలున్న కార్బన్ డయాక్సైడ్ అంటే అదొక కెమికల్ ఎలిమెంట్. అది బయటికి వెళ్ళిపోవాలి. అది మన బాడీలో ఆగకూడదు. అది ఉంటే చాలా అనర్థాలనమాట. అర్థమైందా? ఆ కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించాలన్నా, మన బాడీలో యూరియాస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. యూరిన్‌లో కావచ్చు, మోషన్ రిలేటెడ్‌గా కావచ్చు. అవేంటంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలని బయటికి పంపించేసేయాలి. మన బాడీలో ఉన్న వ్యర్థాలను, ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలన్నా కూడా బ్లడ్ ద్వారానే వెళతాయి అవి. అర్థమైందా? ఇన్ ద మీన్ వైల్ మన బాడీలోకి వ్యర్థ పదార్థాలు చేరేది కూడా బ్లడ్ ద్వారానే. బ్లడ్‌లో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఈ 2 రకాలు ఏం చేస్తాయంటే మన బాడీలో రోగనిరోధక వ్యవస్థ బాగున్నప్పుడు మన బాడీ తీసుకునే యాక్షన్ వేరే. రోగనిరోధక వ్యవస్థ సరిగా లేకుండా మన బాడీలో బ్లడ్ చేసే యాక్షన్ వేరే అనమాట. యాంటీ క్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సర్క్యులేటరీ సిస్టమ్ బాగుండాలన్నా, తెల్ల రక్త కణాలు బాగా డెవలప్ అవ్వాలన్నా, అదేవిధంగా మన బ్లడ్ వెసెల్ అంటారు కదా! రక్తం గడ్డకట్టకుండా ఉండాలన్నా, అది ఆ లిక్విడ్ లిక్విడ్ మోడ్‌లోకి వెళ్ళాలన్నా, ఆ తర్వాత ప్రతి కణజాలాల్లోకి వెళ్ళి, ఇది దానికి రిలేటెడ్‌గా వర్కింగ్ జరగాలన్నా, హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, టిష్యూస్ ఏ డ్యామేజ్ కాకుండా ఉండాలన్నా, దాంతో పాటు ఇప్పుడు మన
ఫ్రెష్ ఉంది, హాట్గా తాగుతున్నాం. ఇది వెళ్ళి ఇంత హాట్ బాడీలోకి వెళ్ళి అదంతా హాట్ వెళ్ళిపోతే ఏమైపోతాయి, మన రక్తనాళాలు అవన్నీ కాలిపోతాయి మనం అనుకుంటాం. అక్కడ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్సింగ్ పవర్ అంటే మన బాడీకి మనం తాగేటప్పుడు మాత్రం వేడిగా తీసుకుంటాం. అది స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత, చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసేది ఏంటి? బ్లడ్. అర్థమైందా? దానికి నచ్చినట్టు దాన్ని మార్చుకొని ఏ అవయవం, ఏ కణం, ఏ కణజాలం డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు చాలా రకాల మెజర్స్ మెజరబుల్గా మెథడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే రకరకాలుగా, అంటే ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఆ ట్రైన్లో ఎక్కేవాళ్ళు చాలా మంది సంతోషంగా వెళ్తారు. చాలా మంది ఆ ట్రైన్ చాలా జ్ఞాపకాలు మిగులుస్తుంది మనకి ఆ జర్నీ. అర్థమవుతుందా? ఒక తల్లిదండ్రికి బిడ్డ వేరే ఊరిలో చదువుకోవడానికే బాధను మిగులుస్తుంది. ఆ బిడ్డకి గోల్ వస్తుంది ఇలాగా. ఇక్కడ మనకేం చేస్తుందంటే, దానికి ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్, ఇక్కడ బ్లడ్ ఫంక్షన్ కూడా ఎలా చేస్తుందంటే, సిచ్యువేషన్ బట్టి దాని రూపాన్ని మార్చుకొని మన శరీరానికి ఏం కావాలో ఒక్కోసారి అది అది సాక్రిఫైస్ చేసి మనకి చాలా ఇస్తుంది. అంటే విసర్జించేటప్పుడు ఒకలాంటి ఫంక్షన్ చేస్తుంది, రెస్పిరేటరీని ఒకలాగా ఫంక్షన్ చేస్తుంది, మన బాడీలోకి పోషకాలను సరఫరా చేసేటప్పుడు చాలా రకాల కష్టాలు ఎదురవుతాయి దానికి, బ్లడ్కి. అయినా కూడా ఓవర్కమ్ చేసుకొని మన బాడీ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. శరీర టెంపరేచర్ని కరెక్ట్గా చేస్తుంది. డిఫెన్స్ సిస్టమ్ అన్నిటికన్నా కూడా రోగ నిరోధక వ్యవస్థ అది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా స్టోరేజ్లో ఉంచుకోవాలి బాడీలో, ఆ స్టోరేజ్ని కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, ఇందాక మనం అనుకున్నాం వాటర్ లాగా వస్తుంది ఇలాగని. ఈ అయాన్స్, ప్రోటీన్స్ రిలీజ్ అవ్వాలన్నా, న్యూట్రియంట్స్ అనేది అబ్జార్ప్షన్ జరగాలన్నా, ఈ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉండాలి మన బాడీలో. ఎర్ర రక్త కణాలు ఎంత ఎక్కువగా మన బాడీలో ఉంటే, అలా అని చెప్పి రెఫరెన్స్ రేంజ్కి మించి ఉండకూడదు. ఎంత ఎక్కువగా మన బాడీలో ఉంటే అంత రక్త శాతం హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ అవుతూ వస్తుందన్నమాట. ఈ బ్లడ్ సెల్స్ చూశారు కదా ఇక్కడ, ఎరిథ్రోసైట్స్ అంటారు, థ్రోంబోసైట్స్ ఇలాగ అంటుంటారు అన్నమాట. అంటే ల్యూకోసైట్స్ అని. ఇదేం చేస్తుందంటే థ్రోంబోసైట్స్ అనేవి రక్తం గడ్డకు కట్టడంలో సహాయపడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ మనకు అందించడం, ఆక్సిజన్ని మన బాడీలోకి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ బయటికి పంపించేస్తుంటుంది. ఈ తెల్ల రక్త కణాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవే అసలు మన ఇమ్యూనిటీని బాగా కాపాడేది. న్యూట్రోఫిల్ అని, ఇస్నోఫిల్ అని అంటాం కదా, ఇస్నోఫిల్స్ ఎక్కువైపోయినాయని. బ్యాసోఫిల్, లింపోసైట్స్, మోనోసైట్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మన బాడీని. అది బ్లడ్లో అవి ఏం చేస్తాయంటే చాలా పెద్ద సైన్యం ఉంటాయి. ఆ సైన్యం బ్లడ్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఏదన్నా చెడ్డ సెల్స్ వచ్చేసాయా, ఇంకేదన్నా వచ్చాయా, విదేశీ ఆక్రమణదారులు ఏమన్నా మన బాడీలోకి వచ్చేసారా, మన దేశాన్ని ఆక్రమించడానికి విదేశీయులు ఎవరన్నా అటాక్ చేయబోతున్నారా, దొంగతనంగా వస్తున్నారా, లేకపోతే వాళ్ళ రూపాన్ని మార్చుకుని ఇంకో రూపంలో మన బాడీలోకి ఎంటర్ అయిపోతున్నారా, ఆ రూపాన్ని కనిపెట్టి ఆ రూపాన్ని మన బాడీలోంచి బయటికి పంపించే విధంగా వీటి రూపాన్ని మార్చుకుని బ్లడ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఎంత పెద్ద మెకానిజం జరిగిద్దో తెలుసా బాడీలో. మనకి ఏం కనపడదు, మనం ఏది పడితే తినేసి ఆ మెకానిజం పాడు చేసేసుకొని డస్ట్బిన్ చేసేసుకుంటున్నారనమాట చాలామంది తెలియక. మనం ఈ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఆ డస్ట్బిన్ కూడా చాలా పవిత్రంగా, పద్ధతిగా ఆ డస్ట్బిన్ అనేది మన మన ఫ్యామిలీలో మీన్స్ మన బాడీలో లేకుండా చేసుకునే ప్రయత్నం ఈ న్యూట్రిషన్ ద్వారా మనం చేసుకుంటున్నాం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉంటాయి, ప్రతి కణానికి చేరుస్తాయి. అదేవిధంగా ఒక్క డ్రాప్ బ్లడ్లో 5 మిలియన్, గమనించారా? 5 మిలియన్ ఉంటుందంట. 5 మిలియన్ డ్రాప్స్ ఉంటాయంట ఒక ఒక బ్లడ్ డ్రాప్లో. అంటే అన్ని పార్టికల్స్ ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. దాంతోపాటు ఇవి 120 రోజులు బ్రతికుంటాయి. ఆ 120 రోజులు బ్రతికున్న కణానికి మనం మంచి ఆహారం ఇవ్వగలిగితే అగైన్ మళ్ళీ ఇంకో 120 రోజులు పుట్టబోయే మంచి సెల్స్ని బెస్ట్ సెల్స్ని మనం రీబర్త్ చేస్తుంది మన బాడీ. అర్థమైందా? అదేవిధంగా హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడు కూడా ఎర్ర రక్త కణాలు ఉండే ప్రోటీన్ అది. ఇది ఆక్సిజన్తో కలిసి ఆ ఎర్ర కణాలని రంగు మారుస్తుంది అనమాట. ఆ కలర్ పిగ్మెంటేషన్ ఇస్తుంది. ఆ కలర్ పిగ్మెంటేషన్ రావాలన్నా కూడా మన బాడీలో ఐరన్ ఉండాలి. అర్థమవుతుందా? అది చాలా మందికి రక్తహీనత అంటే ఏంటి, ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే వచ్చే పరిస్థితి అనమాట. అర్థమైందా? ఆ టైంలో ఏమైపోతారు, అలసిపోవడం, బలహీన పడిపోవడం, ఊపిరి ఆడకపోవడం, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ప్రతి చిన్నదానికి ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ థాట్స్, ఎదుటి వ్యక్తిని తక్కువగా మాట్లాడడం, అంటే నెగ్లెక్ట్ చేయడం,
వాల్యూ తెలియకుండా మాట్లాడడం అలాగా మోటివేట్ చేస్తుందంట మన బ్రెయిన్. బ్లడ్ లేకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బ్లడ్ లేకుంటే. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, ఇందాక చెప్పాం కదా, ఇవి న్యూట్రోఫిల్స్ అంటారు కదా, ఇవి 7 అవర్స్, వీళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి ఈ బ్లడ్లో 7 గంటలే ఉంటాయి. ఇవేం చేస్తాయి, 7 గంటల్లోనే మన ఇమ్యూన్ని డిఫెన్స్ చేస్తూ ఉంటాయి. ఇస్నోఫిల్స్ ఏం చేస్తాయి, 8 నుంచి 12 రోజులు ఉంటాయి. ఇవి అసలు బ్యాసోఫిల్స్, మరి ఈ బ్యాసోఫిల్స్ చాలా మంచిది మన బాడీకి, చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ చాలా తక్కువ టైమే ఉంటాయి అన్నమాట. ఇలాగా చాలా రకాలుగా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇమ్యూనిటీ అనేది, రోగ నిరోధక వ్యవస్థ అనేది ఏంటంటే, ఆ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో ఉండాలి. మన బాడీలోకి గుడ్ బ్యాక్టీరియా ఉండాలి ఇప్పుడు. ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, టాన్సల్స్ రాకుండా, ఇక్కడ చూశారు కదా మనకి అడినాయిడ్స్ అంటారు కదా, ఇక్కడ ఈ అంగిలి దగ్గర ఉంటాయి కదా, అవి వాచిపోకుండా ఆ ఇబ్బంది, థైమస్ అంటారు కదా, ఇక్కడ 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 బటర్ఫ్లై ఉంటుంది కదా, ఆ పైన కింద లేయర్కి కనెక్టివిటీ అనమాట. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా, వాటికి ఏ నష్టం జరగకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా, డ్రగ్ జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఈ నెట్వర్క్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి మన బాడీలో. ఈ నెట్వర్క్ సిస్టమ్ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉండాలి, ఇన్యాక్టివ్ కాకూడదు. అంతే కదా, సోల్జర్స్ అనేవాళ్ళు, రక్షక దళ వ్యవస్థ బాగా పటిష్టంగా ఉంటేనే కదా మన దేశం, మనం కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. ఎలాంటి అల్లర్లు రాకుండా, ఎలాంటి దేశం మొత్తం ఎలాంటి డ్యామేజ్ కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. సేమ్ మన బాడీలో కూడా విదేశీ ఆక్రమణదారులు మన బాడీలోకి రాకుండా ఉండాలంటే ఇవన్నీ మనకు జరగాలి. ఈ ప్రతిరోజు ఈ రోగ నిరోధక వ్యవస్థ ఒక కంచు కవచం లాగా మన బాడీని కాపాడుతూ ఉండాలన్నమాట. అర్థమైందా? అదేవిధంగా ఫస్ట్ లైన్ డిఫెన్స్, సెకండ్ లైన్ డిఫెన్స్ ఇలా ఉంటాయన్నమాట. సహజంగా రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవాలి మనం. ఆర్టిఫిషియల్ ఎప్పుడు ఆర్టిఫిషియలే, హార్ట్ఫుల్ ఎప్పుడు హార్ట్ఫుల్లే అనమాట. సహజంగా ఎక్కడ వస్తుంది, మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఫ్రంట్ లైన్ వారియర్స్ పెరుగుతారు, బాగా పెరుగుతారు. మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి టాప్ 5 పీపుల్ మనతో ఉండాలి, అంటే ప్రొటెక్షన్ లాగా, అంటే మేము ఉన్నాము అని ధైర్యం చెప్పే వ్యక్తులు. అది వచ్చేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా రోగ నిరోధక వ్యవస్థను పెంచేదానికి ట్రై చేస్తూ ఉంటారు. అది పేగులో కావచ్చు, జీర్ణ వ్యవస్థలో, శ్వాసకోశ వ్యవస్థలో కావచ్చు, శరీరంలో ఎలాంటి వ్యాధులు శరీరానికి నిలయం కాకుండా మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ చేస్తుంటుంది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ బాగుండాలంటే బ్లడ్ బాగుండాలి మన బాడీలో. అదే సెకండ్ లైన్ డిఫెన్స్ అంటే ఏంటంటే, ఇది ఎలా ఉంటుందంటే, మనం జీవితాంతం అరువు తెచ్చుకోవాలి. ఏదన్నా వ్యాధికి గురైనప్పుడు ఎక్కువగా అనారోగ్యంలోకి వెళ్ళిపోతే రోగ నిరోధక వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు చాలా ప్రొటెక్టివ్గా నా బాడీని నేను మంచిగా ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకున్నాను. నాకేదో జలుబో జ్వరం వచ్చింది, వాటెవర్ ఇంకేదో వచ్చింది, దానికి ఏం వాడాలో మనకి తెలియక ఏం వాడకూడదో అనవసరంగా ఏదో వాడేస్తాం. ఇందాక చెప్పాను కదా నేను, ఒక ట్రైన్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది మనకని. అలాగా మనం ఎక్కడ ఆ ట్యూనింగ్ కరెక్ట్గా తెలియదు, ఆ ఎఫ్ఎం రేడియోని కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటే అందులో వచ్చే పాటలను అద్భుతంగా మనం ఆస్వాదించవచ్చు. అదే మనం ఆ ట్యూనింగ్ కరెక్ట్గా లేకపోతే ఆ గోల మనం తట్టుకోలేము, అది మనకు అర్థం కాదు. అట్ ద సేమ్ టైం మనకు తెలియకుండా మనం అనారోగ్యాలకు వెళ్ళిపోతాం. అంటే మన బ్రెయిన్ మనమే లాస్ ఆఫ్ లైఫ్లోకి తెచ్చుకుంటాం. అర్థమైందా? అదే ఇంకోటి ఏంటంటే, అరువు తెచ్చుకోవడం వేరే, అప్పు తెచ్చుకుంటే అప్పు అప్పేగా, ఎప్పటికైనా మనం తీర్చాల్సింది. అదే మన దగ్గర ఉంటే సెక్యూరిటీ అనమాట, హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మన బాడీలో మనం ఇమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలి, కానీ వేరే దగ్గర అప్పు తెచ్చుకోకూడదు. అలా అలా ఇమ్యూనిటీని క్రియేట్ చేసుకోలేనందువల్ల, ఆరోగ్యంపై అవగాహన లేకపోయినందువల్ల మాత్రమే కరోనా టైంలో క్రోర్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ని ఎవరు చేసుకోలేకపోయారు. వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా లేనందువల్ల, ఆరోగ్యం పైన అవగాహన లేకపోయినందువల్ల. అర్థమైందా? ఎప్పుడైనా కూడా ఆరోగ్యాన్ని ఎప్పుడు అపహాస్యం చేయకూడదట. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అంటారు? ఆ పదం ఎప్పటి నుంచి ఉంది? ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంక ఏది ఏది లేదు. ఏది పోయినా తెచ్చుకోవచ్చు, మనం డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే. ఇక్కడ మనకి లింపోసైట్స్ అంటారు కదా, వీటిలోనే మళ్ళీ టీ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ బి సెల్స్, టీ సెల్స్ ఇవేం చేస్తుంటాయంటే వైరస్లు మన బాడీలోకి రాకుండా ప్రతిరోధకాలాగా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మ్యాక్రోఫేజెస్ అంటారు కదా, బ్యాక్టీరియా నేరుగా చంపే సామర్థ్యం కలిగి ఉంటాయి ఇవి. ఇందులో ఎన్కే సెల్స్ అన్న న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఇవేం చేస్తాయంటే మన బాడీలోకి మనకి తెలియకుండా వైట్ కాలర్ క్రిమినల్స్ లాగా మనకి తెలియకుండా కొన్ని దొంగలు వెళ్ళిపోతారు బాడీలోకి. వాటిని కూడా అవి ఎక్కడున్నా కనుక్కొని వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాటికి మళ్ళీ కమ్యూనికేట్ చేసుకొని మన బాడీలో
ఉంచకుండా బయటికి పంపించేస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దీన్ని కూడా మనం కాపాడుకోగలగాలి. ఓకేనా? ఎప్పటికప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనకి వీక్నెస్, ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ లేకపోతే ఏమైపోతుంది? వీక్నెస్ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, హైపర్ సెన్సిటివిటీ, అలర్జీస్ వస్తాయి, ఆస్తమా వస్తుంది. కామన్గా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఏది తట్టుకోలేం. మౌత్ డిసీజెస్ వచ్చేస్తాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం, అదేవిధంగా సొరియాసిస్ అటాక్ అవ్వడానికి కూడా మేజర్ కాజ్ వచ్చేసి మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడమే. ఇమ్యూనిటీ రావాలంటే ఏం చేయాలి? మనకు బ్లడ్ ఉండాల్సిందేగా, అంతే కదా? క్లియర్ కదా? ఇక్కడ రక్తం గడ్డ కట్టాలన్నా కూడా ప్లేట్లెట్స్ కరెక్ట్గా ఉండాలి. అవి ఏం చేస్తాయంటే ప్లేట్లెట్స్ ఇలా ఈ బ్యారియర్ లాగా వర్క్ చేస్తాయి. ఇది ఉంది కదా, బ్లడ్, ఈ కనెక్టివిటీ ఉంటుంది కదా, దీన్ని తెగిపోకుండా కరెక్ట్ చేస్తుంది. ఒకవేళ తెగినా కూడా బ్రేక్ ఓపెన్ అయినా కూడా దాన్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ షార్ప్గా ఎడ్జ్ని కరెక్ట్ చేసేదాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది చూడండి, అసలు అన్నిటికన్నా కూడా వాల్యుబుల్. ఇది ఒక ప్రాణం. మన ప్రాణంలో 100 లక్షల కోట్ల కణాలు ఉంటాయి కదా, ఒక కణం ప్రాణం ఇది. ఒక కణం బాగుండాలంటే ఏం చేయాలి? సెల్ మెంబ్రేన్ బాగా జెల్ లాగా ఫామ్లో ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. అర్థమైందే? చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇది. ఇలాగా వేస్ట్ అనేది మనం ఇలాగా తీసుకున్న ఫుడ్ న్యూట్రియంట్స్ అనేది ఇలాగా పోషకాలు ఇలాగ అందుతాయి, సెల్ ఇలాగ యాక్టివ్గా ఉంటుంది. ఈ పోషకాలు అందే టైంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనవుతుంది, అంతే కదా? ఏదైనా తిన్నప్పుడు మనం అరిగిందంతా అరిగి మిగతా వేస్టేజ్ బాడీలోకి ఎలా వెళ్తుందో, ఈ సెల్లో కూడా ఆ పోషకాలు అందాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనవుతుంది. ఆ ఆ లోన్ అయిన తర్వాత కొన్ని వ్యర్థాలు రిలీజ్ అవుతాయి కదా, ఆ వ్యర్థాలను బయటికి పంపించాలి. అంటే ఇన్ఫ్లో కరెక్ట్గా ఉండాలి, అవుట్ఫ్లో కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా అన్హెల్తీ సెల్ చూడండి ఎలా ఉందో, ఎలా అయిపోయిందో చూడండి. అలా అదేవిధంగా బ్లడ్ మన బాడీలో లేకపోతే చూశారు కదా, కళ్ళు తేలిపోవడం, సివియర్ ఎనిమిక్ కండిషన్, రకరకాలు అసలు చెప్పలేం, అనర్థాలన్నీ వచ్చేస్తాయి మనకి. మనకి ఎన్ని రకాల అనర్థాలు వస్తాయంటే చాలా రకాల అనర్థాలు ఎదురవుతాయి మనకి. అందుకని నేనేమంటానంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ హెయిర్ అనేది డ్రై అయిపోవడం, ఆ ఎలాస్టిటీ కోల్పోవడం, హెవీ పీరియడ్స్ వచ్చేయడం, ఇన్సోమియా లాగా రావడం, మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మెంటల్ వచ్చేస్తుంది అనమాట. డిప్రెషన్ రావడానికి మేజర్ కాజ్ బాడీలో బ్లడ్ లేకపోవడమే. అర్థమవుతుందా? సోషలైజేషన్ లేకపోవడం, మింగిల్ కాలేకపోవడం, బ్రెయిన్ వీక్ అయిపోతుంది, కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకోలేదు, విటమిన్ డి కూడా సింథసైజ్ కాదు బాడీలో. నెయిల్స్ ఇందాక మేడం చెప్పారు, బ్రిటిల్ అయిపోతాయి, ఎవరికి ఇరిగిపోతాయి నెయిల్స్ అన్ని, పిల్స్గా ఉంటాయి. అసలు ఏంది, ఎంట్రుకలు ఇలా పట్టుకుంటూ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎంట్రుకలు కూడా బ్లడ్ కావాలిగా. ఆ, తల తిరిగిపోతుంది, విషన్ పోతుంది, పాలిపోతుంది, నా నాలిక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, మొత్తం బలహీన పడిపోతారు. అసలు అన్లిమిటెడ్ ప్యాకేజ్. బ్లడ్ లేకపోతే బ్రతికున్నా కూడా మన శరీరంలో చాలా అవయవాలు చనిపోయిన వాటితో సమానమైన శరీరంగా మారిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 333 మంది కుటుంబాలకు నేను చెప్పదలుచుకుంది, మీ ఇంట్లో పర్సన్ లాగా నేను చెప్పదలుచుకుంది అదే. జనరల్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది, మన బాడీ బి కాంప్లెక్స్, వైటమిన్స్, మినరల్స్ డ్యామేజ్ అయిపోతాయి, ఒమేగా 3 ఉండదు, బ్రెయిన్ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోద్ది, బోన్ డ్యామేజ్ అయిపోతుంది, వెయిట్ మేనేజ్మెంట్స్ కంట్రోల్లో ఉండదు, మజిల్ ఫంక్షన్ ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? ఆక్సిజన్ అనేది ఆ, అసలు అందదు బాడీకి. ఎంత నష్టం జరిగిద్దో తెలుసా? దానివల్ల క్రానిక్ డిసీజెస్ వచ్చేస్తాయి. అసలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, సిఓపిడి ఈ మధ్య రీసెంట్గా అసలు బాగా డిస్టర్బ్ చేస్తుంది. చిన్న ఆడపిల్లలకి, పెళ్లి కాని పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు తెలుసా? ఈ మధ్య రీసెంట్గా కోయంబత్తూరు, తిరుచి ఆ ఏరియాలో ఈవెన్ మన తెలుగు పిల్లలే, ఆ, నాకు తెలిసిన ప్రొఫెసర్ గారు చెప్పారు, మీరు నమ్మరు, ఇంచుమించు అక్కడున్న పీపుల్, మన వాళ్ళు ఇక్కడి నుంచి కాలేజీలో చదువుకునే పిల్లలు అరౌండ్ 1800 పిల్లలు, చిన్న పిల్లలు, ఆడబిడ్డలు, మ్యాక్సిమం 80% వాళ్ళలో ఆడపిల్లలు, మిగతా వాళ్ళు మగపిల్లలు అనమాట. ఈ ఊపిరితిత్తుల వ్యాధికి లోనైపోయి ఆక్సిజన్ సరిగా అందక మ్యాక్సిమం వాళ్ళలో 80% బాడీ డ్యామేజ్ అయిపోయిందంట వాళ్ళకి. అంటే మన పిల్లల్ని చదివిస్తున్నాం అనేది కాదు, ఎంత హెల్త్ ఇస్తున్నాం, ఎంత అవేర్నెస్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి మార్నింగ్ ఎంతో కొంత అవేర్నెస్ ఇస్తే వాళ్ళు మారుతారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చుకుంటారు కదా. మనం ఒక్కరిని ముగ్గురు మారిస్తే ఆ నలుగురు ఇంకో నలుగురు మారుస్తాం కదా. మనకి ఎవరొకరు కోచ్ చెప్తేనే కదా ఎక్కడి వరకు వచ్చి నాలెడ్జ్ తీసుకున్నాం. అందుకే కదా ఆయన గ్రాటిట్యూడ్. తల్లిదండ్రుల తర్వాత అంతా ఎవరికి ఉండాలంటే కోచ్కే. ఎందుకంటే ఆయనే కదా మనం మార్చాడు, మన అలవాట్లు మార్చాడు, మన హ్యాబిట్స్ మార్చాడు. ఆ? అవన్నీ మారాలంటే ముందు
ఆరోగ్యకరమైన ఆలోచనలు మారాలి, ఆరోగ్యకరమైన అలవాట్లు మారాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా వాటితో పాటు శరీరంలో ప్రతి కణం, ప్రతి అవయవం, ప్రతి కణజాలానికి తగినంత ఆక్సిజన్ లేకపోతే అసలు ఎంత డేంజర్లోకి వెళ్ళిపోతుందంటే మన బాడీ అంతగా వెళ్ళిపోతుంది. దాని ఎఫెక్ట్ ఏమవుతుందో తెలుసా? మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రోక్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్ రావడం, బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోవడం, విజన్ లాస్ అయిపోవడం, హార్ట్ అటాక్తో పాటు కిడ్నీ డిసీజ్ రావడం. అసలు నమ్ముతారా? కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయి. దాంతోపాటు దాంపత్య జీవితాన్ని పూర్తిగా కోల్పోతారు. అర్థమైందా? మనం రోజు తాజా కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇది చూడండి, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రూట్స్ ప్రతిరోజు 7 రకాల పండ్లు, 7 రకాల కూరగాయలు తినాలి. నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. క్రాస్ బీడ్ కాకుండా తింటే బెటర్ అంటారు. కానీ మనకి ఇక్కడ ఏది మంచో, ఏది చెడు, ఏ ఫుడ్ తినాలో, ఏ ఫ్రూట్ తినాలో, ఏ వెజిటేబుల్ తినాలో తెలియదు. నలుగురిలో నారాయణ ఏది వస్తుందో మార్కెట్కి అదే తినేస్తున్నాం. అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి మనకు తెలియదు. దాని వెనకాల సైన్సు లేదు, చెప్పేవాళ్ళు లేరు. అది అది పచ్చగా ఉంది తింటున్నాం, అది ఎర్రగా ఉంది తింటున్నాం. అర్థమవుతుందా? అలా మన పొజిషన్ అలా ఉంది. ఇప్పుడు అది దొరకడమే గగనంగా ఉంది. అదేవిధంగా వీటిలో కూడా ఉన్న ఫుడ్స్లో కూడా తక్కువ ప్లేట్లెట్స్ కౌంట్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? స్పినాచ్, ఆకుకూరలు, కివి, పోమోగ్రానైట్, సినామోన్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే బెస్ట్. వాల్నట్స్, ఆనియన్స్, సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచిది కదా మన బాడీకి. ఇవన్నీ కూడా బెస్ట్గా తీసుకోవాలి మనం. ఆమ్లా ఇవన్నీ ఇవన్నీ తీసుకోవాలంటే అంత అవుతాయి. అవన్నీ మనం ఒకప్పుడు కదా ఫుడ్ కరెక్టే. అప్పటికి అది కరెక్ట్. ఎప్పుడంటే అక్కడ అప్పట్లో ఏంటంటే ఎక్కువ కష్టం చేసి తిన్నింది అరిగించుకునేవాళ్ళు. మెటబాలిజం బాగుండేది. ఇప్పుడు ఆప్టిమం న్యూట్రిషన్ అంటే మనం మంచి న్యూట్రిషన్ బాడీకి ఇవ్వట్ల. తక్కువ పని చేస్తున్నాం, ఎక్కువ ఫుడ్ తింటున్నాం. కానీ క్వాలిటీ ఫుడ్ ఏంటి, క్వాంటిటీ ఫుడ్ ఏంటి తెలియట్లే. ఇది కంప్లీట్గా మన కంపెనీ సెల్యులార్ న్యూట్రిషన్ మోడ్తో, ఒక ఓన్ శాటిలైట్ సిస్టమ్తో, ఓన్ శాటిలైట్తో ఓన్ శాటిలైట్తో పాటు పర్మనెంట్గా మన పెద్ద విజన్ తోటి, కంపెనీ విజన్ తోటి ఏఐ టెక్నాలజీని జోడించి దానికి ఇంటర్లింక్డ్గా మోడర్న్ సైన్స్ని యాడ్ చేసి మనకి ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి వచ్చే ఫుడ్కి మ్యాన్ పవర్ తోటి తీసుకొని అందులో ఉన్న పోషకాలను మాత్రమే సపరేట్ చేసి, అంటే ల్యాక్ ఆఫ్ యూస్ ఆయుర్వేదాన్ని టచ్ చేస్తూ, అర్థమవుతుందా? మోడర్న్ సైన్స్ని యాడ్ చేసి మన బాడీకి ఏ నష్టం కలిగించకుండా, మన ఆర్ఎన్ఏకి, మన డిఎన్ఏకి ఏ నష్టం కలిగించిన ఫుడ్ను తయారు చేసి సెల్యులార్ న్యూట్రిషన్ మోడ్లో మన పర్సనల్గా మన న్యూట్రిషన్ బాడీకి ఏమేం కావాలనేది ఇస్తుంది అనమాట కంపెనీ. ఇంతకు మించిన సైన్స్ ఇంకెక్కడా లేదు, రాదు కూడా. ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ ఏదంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ మాత్రమే. ఇది జగమెరిగిన సత్యం. దాన్ని మించి ఇంకా రాదు, దాన్ని మార్చలేరు కూడా. ఎందుకంటే మన వాళ్ళు మన దీని గురించి చెప్పుకుంటూ పోతే అన్లిమిటెడ్ ప్యాకేజీ. మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ని క్వాలిటీగా ప్రీమియం క్వాలిటీతో మనకు అందిస్తుంది. అర్థమవుతుందే? మన బాడీకి ఏమేం కావాలని ప్రతిరోజు 114 రకాల విటమిన్స్, మినరల్స్ కావాలి. అవన్నీ మన బాడీకి ఇవ్వాలి. ఎదిగే బిడ్డకి విటమిన్ B9 కావాలి, ఫోలేట్ అందట్లే. క్రోమియం కావాలి, అందట్లే. విటమిన్ B12, సంస్కృతి సాంప్రదాయాలు ఫాలో అయ్యే చాలా ఫ్యామిలీస్ విటమిన్ B12 లోపంతో మరణానికి దగ్గరైపోతున్నారు. విటమిన్ B12 కానీ బాడీలో లోపం వస్తే అది మీరు ఎంత చేసినా రీప్లేస్ కాదు. సస్టైనబుల్ హెల్త్ అనేది మనం తెచ్చుకోలేం. కీ హెల్త్ రాదు మనకి. న్యూట్రియంట్స్ అందవు మనం ఎంత చేసినా. అర్థమవుతుందా? మన బాడీకి వైటమిన్ అంత ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. కాపరు, క్రోమియము, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉండే నువ్వు ప్రతిరోజు 114 రకాల వైటమిన్స్, మినరల్స్ కావాలి. మనం రెగ్యులర్గా ఇస్తుంటే కొన్ని సంవత్సరాలకి కొంత దాచిపెట్టుకొని ఏదన్నా ఎమర్జెన్సీ పీరియడ్ 1 రోజు 2 రోజులు మనం ఇవ్వలేకపోతే అది ఖర్చు పెడుతుంది. కానీ అసలు మనం ఇవ్వడమే డెఫిషియట్లు ఇస్తే, అసలు ఇవ్వడమే మన బాడీకి కావాల్సినంత ఇవ్వనప్పుడు అది అసలు ఏమి మనకేం హెల్ప్ చేయలేదు. అవునా కాదా? దానికోసమే మల్టీవైటమిన్ చాలా బెస్ట్ ఫార్ములాతో తయారైంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఫార్ములాతో తయారైంది అనమాట మల్టీవైటమిన్. 23 రకాల వైటమిన్స్, మినరల్స్ నిద్ర లేచిన వెంటనే మన బాడీలోకి 2 గంటల లోపల కానీ మనం ఇవ్వగలిగితే దాని పని అది చేసుకుంటుంది బాడీ. దానికి ఏ నష్టం కలిగించకుండా, ఎలాంటి క్యాన్సర్లు, బ్లడ్, మీరు నమ్మండి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేనే. మా పాపకి నేను ఈ కమ్యూనిటీకి వచ్చే సమయానికి 5 బ్లడ్, హిమోగ్లోబిన్ 5 ఉంది. అదే డైనో షేక్ యాడ్ చేసి మల్టీవిటమిన్ ఇచ్చి షేక్ యాడ్ చేసిన తర్వాత విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 21 డేస్లో 9.8. నమ్ముతారా మీరు? అదే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టగలిగింది. మన బాడీకి కావాల్సిన పోషకాలని, అది కూడా మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి. ఇంకెక్కడైనా దొరుకుతాయా?
ఈ ఫార్ములా తయారు చేసేదానికి కంపెనీ ఎక్స్ట్రాడినరీ ప్రిఫరెన్స్ ఇస్తుంది. 300 మంది సైంటిస్టులు ఉన్నారు. 50-60 పైగా 70 నుంచి 80 మందికి పైగా పిహెచ్డి డాక్టర్స్ ఉన్నారు. మ్యాన్ పవర్ ఉంది. అవన్నీ బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. మనకి ఏ నష్టం కలిగించదు. అన్ని సర్టిఫికేట్లు తీసుకున్నారు. మన బాడీకి ఏ నష్టం కలిగించదు, మన ప్రాణానికి ఏ హాని కలగదు అని ఎన్నో సర్టిఫికేట్లు వాళ్ళు చేస్తున్నారు. కానీ వీటిని మనం అవేర్నెస్ తీసుకుంటూ కోచ్ చెప్పినట్టు విని నోట్లోకి మనం ఇస్తే మన బాడీ దానిపైన చేసుకుంటుంది. అంతే కదా. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ మీద ఎవరికి అవగాహన లేదు అసలు. ప్రోటీన్ లేకపోతే ఏం కోల్పోతాం చాలా మందికి తెలియట్లేదు. అవేర్నెస్ లేకపోవడం. ఫస్ట్ సాలిడ్ ఫౌండేషన్ మన బాడీకి కావాలంటే, మన బిల్డింగ్ 100 ఇయర్స్ స్ట్రాంగ్ కావాలంటే గోడలతో పాటు పిల్లర్లో వేసే మన ఇనుము ఐరన్కి దాంతో పాటు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇసుక, సిమెంటు, వాటర్ మిక్సింగ్ చేసి ఆ మనం కట్టే గోడలు ఇంపార్టెంట్. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మన ప్రోటీన్ ఎంత ఎక్కువ ఉంటే మన మజిల్ అంత గ్రోత్ ఉంటే మన బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైందే. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ కూడా మన బాడీకి కావాలంటే ఎప్పుడు కూడా ప్రోటీన్ ఉంటేనే ఈ లింపోసైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బాడీని కాపాడతాయి. ఎంతగా కాపాడతాయంటే అంత వైరస్ రాకుండా అసలు న్యూట్రలైజ్ చేస్తుంది మన బాడీలో. ఏదైనా చెడ్డ వచ్చి అనుకో న్యూట్రలైజ్ చేసి మన బాడీకి ఎలా కావాలో అసలు మీరు నంబర్ ఇమ్యూనిటీ పెంచుకుంటేనట ఎంత పెద్ద భయంకరమైన బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చినా కూడా దాన్ని మన బాడీకి అనుకూలంగా న్యూట్రలైజ్ చేసి మార్చుకునే శక్తి భగవంతుడు మన శరీరానికి మాత్రమే ఇచ్చాడు. 84 లక్షల జీవరాశుల్లో. అర్థమవుతుందా. అందుకని ఈ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీన్ని గాడ్స్ గివెన్ ఫుడ్. అంతే మన తల్లి పాల తర్వాత అంతకు మించి శ్రేష్టమైన ఆహారం ప్రపంచం మొత్తంలో ఏదైనా ఉంది అంటే అది హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఉన్న షేక్ అండ్ డెఫ్రెస్ట్తో కూడుకున్న 34 రకాల ఫుడ్స్ మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్ములా 1 ఎంత మంచిగా చేస్తుంది. ఇది మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది. డెలీషియస్ ఫ్లేవర్స్లో ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే మల్టీవిటమిన్తో పాటు ఫార్ములా 1 ఇది, ఫార్ములా 2 మల్టీవిటమిన్, ఈ రెండుని తీసుకుంటూ కోచ్ పర్యవేక్షణలో మనకున్న డెఫిషియన్సీని ఫిల్ చేసుకోవడానికి ఇంకేదైనా సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటూ దాంతోపాటు సమతుల్య పౌష్టికాహారం అంటే మనం 30-40-30 రూల్ ఫాలో అవుతూ ఉంటే బెస్ట్ రిజల్ట్ తీసుకుంటూ మన ఆయుష్ని పెంచుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూశారు కదా మన బాడీకి ఏమేమి కావాలో పోషకాలు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి. విటమిన్ సి ఉంది. అన్నీ మన బాడీకి కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయిగా ఇక్కడ. మనం సులభంగా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆరోగ్యాన్ని మనం ఎలా నియంత్రించుకోవాలంటే చాలా క్వాలిటీగా మనం నియంత్రించుకోవాలి. ఇక్కడ చూశారు కదా ఈ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ప్రతి స్టెప్లో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచివి, అవి కరెక్ట్గా ఉండాలి. ఎల్డిఎల్ ఎల్డిఎల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మనకి ఎప్పుడు కూడా కరోనరీ హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనకేం కావాలి, మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ కూడా మన బాడీకి ఉండాలి. ఆ ఫైబర్ ఓట్ మీల్ ఫైబర్ అనమాట. చాలా హై క్వాలిటీ ఫైబర్ ఇది మన బీటా హార్ట్లో ఉంది. దీన్ని కానీ తీసుకుంటే మనకేంటంటే బీటా గ్లూటన్ ఉంటుంది. బీటా గ్లూటన్ ఉంది కాబట్టి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతోపాటు ఏం చేస్తుందంటే ఇది అక్కడ నిదానంగా పేరుకుపోయిన ఆ చెత్త చెదర ఫ్యాట్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. దానికి నచ్చినట్టు అది మార్చుకునేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ హెర్బలైఫ్ లైన్ అనేది చాలా చాలా సూపర్ ప్రోడక్ట్. ఇది కూడా మన బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ని ఇస్తుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా గుండెకి సంబంధించిన ప్రతి రక్తనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మన బాడీలోకి ఫ్రీ రాడికల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ H24 అనేది pH లెవెల్స్ని కరెక్ట్ చేస్తుంది. మనం చాలామంది అనుకుంటారు ఇది ఎండాకాలంలోనే వాడాలి, వర్షాకాలంలో వాడకూడదు, ఈ సీజన్లో వింటర్లో అసలు వాడకూడదు అనుకుంటారు. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫ్లూయిడ్స్ మన బాడీకి బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక టైం అని అక్కర్లేదు దానికి. మన బాడీకి ఎప్పుడైనా తీసుకోవచ్చు దీన్ని. అర్థమైందా. అదేవిధంగా మనం ఈ బ్లడ్ని పెంచుకునేతో పాటు మనం అప్పుడప్పుడు కానీ మన బ్లడ్ డొనేట్ కానీ చేస్తూ ఉంటే చాలా బెటర్గా మన బాడీకి హెల్ప్ అవుతాయట. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయట మనకి. ఎందుకంటే గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు అంట ఆరోగ్యాన్ని. ఆర్థరైటిస్ ఏదైనా ఆపరేషన్ అలాంటి టైంలో కూడా ప్రొటెక్ట్ అవుతుందంట. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. కిడ్నీలకి ఏ జబ్బులు రావట. దాంతోపాటు ఏంటంటే మన గుండె ఆరోగ్యాన్ని బాగా కరెక్ట్గా ఉంచుకోవచ్చు. గుండెపోటు చాలా వరకు తగ్గిద్దంట బ్లడ్ డొనేట్ చేస్తే. స్ట్రోక్ ప్రమాదం నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు అంట. అర్థమైందా. దిస్ ఈస్ ద టాపిక్ అండి బ్లడ్ హెల్త్ గురించి.
ఐ హోప్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి బ్యాక్ అండ్ లీడర్షిప్ అండి. బ్యాక్ టు వంశీ సార్. థ్యాంక్ యూ సో మచ్ కోదండ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్. సో ఎలా మనం థ్యాంక్స్ చెప్దాం, హార్ట్ సింబల్ ఇద్దాం అందరం. సో రియలీ వండర్ఫుల్ టాపిక్. మన శరీరంలో ప్రవహించేటువంటి ఒక మంచి ఫ్లూయిడ్ రక్తం. ఈరోజు రక్తం లేకపోవడం వల్లే కదా అన్ని రకాల సమస్యలు, ఎన్నో రకాల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఎన్నో రకాల డిజార్డర్స్, అది చివరికి ప్రాణాంతకంగా మారేటువంటి సమస్యలన్నీ కూడా బ్లడ్ నుంచే కదా. మరి అలాంటి ద్రవరూప ఫ్లూయిడ్ ఏదైతే మన శరీరంలో ఉందో దానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, వీటన్నిటి గురించి చాలా చక్కగా తను తెలియజేశారు, తన యొక్క సమయాన్ని మనకి ఇచ్చారు. సో రియల్లీ మరొకసారి మనందరం కూడా మన వాయిస్ ఆన్ చేసుకొని సార్కి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ కోదండ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్. చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పినందుకు చాలా వెరీ వెరీ Thank you, sir. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you so much. Thank you so much, Kodanda sir. Thank you very much once again.